ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఎడారిలో ప్రవాహములు. ప్రభుని హస్తమే ఈ కార్యం చేసింది. యోబు 12:9. కొన్ని ఏండ్ల క్రిందట ఆఫ్రికా గనులలో ప్రపంచమంతటిలో ప్రఖ్యాతి చెందిన విలువైన వజ్రం ఒకటి దొరికింది. వారు దానిని ఇంగ్లాండ్ రాజు తన కిరీటంలో ధరించుకోవడానికి పంపారు. దానిని కోయడానికి మిక్కిలి నేర్పరైన వానికి ఆమ్స్టర్డామ్కు పంపారు. అతడు దానిని ఏం చేశాడని మీరు అనుకుంటారు? అతడు తన పనిముట్టుతో దానిని పగలగొట్టి 2 ముక్కలు చేశాడు. దానిని ముందుగా ఎలా కొట్టాలో బాగా చదివి ఉద్దేశించి కొట్టాడు. అవి రాజకిరీటంలో పెట్టబడుటకు సిద్ధం చేయబడింది. అలాగే నీవు దేవుని దృష్టికి విలువైన వజ్రంగా ఉన్నావు. ఆయన సర్వ ప్రపంచంలో నేర్పరైన వజ్రశిల్పకారి. నీవు ఒక రోజున రాజకిరీటములో నుంచబడుటకు తయారు చేయబడుచున్న వజ్రం వలె ఉన్నావు. ఆ సంగతిని ఊహింపకపోవచ్చు. దేవుడు ప్రతి విశ్వాసిని వెలగల వజ్రంగా సిద్ధం చేస్తున్నాడు. కనుక నీవు సనగక కుమ్మరవాని చేతిలో కీలుమట్టి వలె నిన్ను నీవు ఆయన చేతులకు అప్పగించుకో. కుమ్మరి ఆ కుండను సిద్ధం చేయడానికి ఆ మట్టిని చక్రం మీద పెట్టి తిప్పుతాడు, అగ్నిలో పెట్టి కాలుస్తాడు. నీవు కూడా దేవుడు నిన్నలాగా చేయడానికి సమ్మతిస్తే నీ పరలోక కుమ్మరి నిన్ను మిక్కిలి సౌందర్యమైన పాత్రగా చేయగలడు. నీవు ప్రసన వేదన పడినంతగా బాధ అనుభవించినా భయపడవద్దు. ప్రేమగల దేవుడు నిన్ను చూచినంత వరకు ఒక్క దెబ్బ అయినా నీకు తగలదు. నీకు సంభవించినది ఏదైనా ఆ ప్రభుని హస్తం వలనే సంభవించినని మర్చిపోవద్దు.